దిస్ ఇస్ మధు. సో ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. ఎందుకు స్పెషల్ అన్నా మీకు తెలుస్తుంది. అండ్ ఈరోజు నేను కనిష్ స్టూడియోలో ఉన్నాను. ఇది వచ్చేసి ఒక బొటిక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని డిజైనర్ శారీస్ అవైలబిలిటీ ఉన్నాయని నేను విన్నాను. ది బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయంట. ఓన్లీ శారీసే కాదు, వెస్ట్రన్ వేర్స్ అండ్ అబ్బాయిలకి సూట్స్ అన్నీ కూడా ఉన్నాయంట. ఫంక్షన్ తగ్గట్టు గట్టిగా డిజైన్ చేస్తారంట. మీకు నచ్చిన డిజైన్ ఇక్కడ చేయించుకోవచ్చు. సో వీటి గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నామా? వెళ్దాం రండి మరి. సో ఈరోజు మనం కనిష్ స్టూడియోలో ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి ఒక బొటిక్. అండ్ ఇది రన్ చేసేది భారతి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? ఇది వచ్చేసి బై నాకు ఇంట్రెస్ట్ ఉండింది. సో దానివల్ల మేము స్టార్ట్ చేస్తాను. సో ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి అండ్ షాపింగ్ మాల్స్ చాలానే ఉన్నాయి. సో బొటిక్స్ అనేది అసలు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అంటారు? బొటిక్స్ అనేవి కొన్ని బొటిక్స్ ఓన్లీ కస్టమైజేషన్ అవైలబుల్ ఇస్తారు. బట్ కొన్ని శారీస్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, లెహెంగాస్ ఉంటాయి. అలా మిక్స్డ్ వాటితో బొటిక్ అనేది రన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి వచ్చేసి ఓన్లీ కస్టమైజేషన్ ఇస్తారు, లైక్ బ్లౌజెస్, లెహెంగాస్, డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేది ఇస్తారు. మేమైతే శారీస్ అండ్ స్టిచ్చింగ్ కస్టమైజేషన్ ఉంది. సో చాలా మందికి లైఫ్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చేటప్పుడు మీరు డిజైన్ చేస్తారని నేను విన్నాను. చాలా వరకు మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడి వరకు వచ్చాను. సో ఎలాంటి కలెక్షన్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి? మా దగ్గర అయితే మగ్గం వర్క్స్ చేస్తాము. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో సీజనల్ వైజ్, ఫెస్టివ్ సీజన్ వస్తుంది, మ్యారేజ్ సీజన్ వస్తుంది. సో నార్మల్ అలా మ్యారేజ్ సీజన్లో అయితే మాకు మగ్గం వర్క్స్ అయితే ఫుల్ ఉంటాయండి. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్ అయితే ఆల్ ఓవర్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అన్నీ వస్తుంటాయి. మాకు మెయిన్లీ బర్త్డే కాంబోస్ ఎక్కువ వస్తుంటాయి, లైక్ ఫాదర్ మదర్ డాటర్ అండ్ ఫాదర్ సన్ మదర్ ఆ టైప్. అవైతే మాకు చాలా హెవీ హ్యూజ్లోనే వస్తూ ఉంటాయి బర్త్డేస్కి అండ్ ఏమైనా ఫంక్షన్స్కి ఉన్నప్పుడు. అండ్ వన్ మోర్ ఏంటంటే, మీరు ఫస్ట్ అడిగారు కదా ఇప్పుడు ఏదైతే బొటిక్ అనగానే సేల్స్ ఉంటాయా అనేసి. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న సోషల్ మీడియాని బట్టి సేల్స్ అనేవి బొటిక్స్లో చాలా తక్కువ అండి. సో నేను బొటిక్ అనగానే ఓన్లీ గర్ల్స్కే ఉంటాయి అనుకున్నా, అలాంటిది మెన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఎస్. ఓకే. సో సూపర్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నట్టున్నాయి. ఎస్, సూపర్ అంటే మేము ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటాము. జోధ్పురి వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా. వాట్ ఎవర్ మెన్స్కి ఈ జోధ్పురి మీద ఇలా వర్క్ వస్తుంటుంది, ఒక సైడ్ మగ్గం వర్క్ వస్తుంది, మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఆ వర్క్స్ అన్నీ మేము ఆల్రెడీ చేస్తున్నాం. బర్త్డే కాంబోస్కి, మెయిన్లీ ఫాదర్స్కి, సన్కి. ఓకే, మ్యాచింగ్. సో మ్యామ్, ఎన్ని డేస్ ముందు ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటారు అంటే ఈ డ్రెస్ రెడీ అవ్వడానికి? యాక్చువల్గా వాళ్ళు ఒక్క 1 hour 2 hours మాకు బ్లౌజ్ కావాలి అని అప్పటికప్పుడు చేయించుకున్న వాళ్ళు ఉంటారు, మాకు కొంచెం టైం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మాకు అర్జెంట్ నీడ్ ఉన్నది అన్న వాళ్ళని కూడా నేను తీసుకుంటాను, అప్పటికప్పుడు చేయిస్తాను. ఇప్పటి వరకు నేను ఇలా అర్జెంట్ ఉంది మీకు అవుతుందా అంటే లేదు అని చెప్పే వర్డ్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎంత హార్డ్ వర్క్ అయినా ఎంత ఇదైనా నేనే తీసుకుని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇస్తానండి, 1 hour అని ఇచ్చేస్తాను బ్లౌజ్ అని నేను తీసుకుని చేసిన రోజులు కూడా ఉన్నాయి. 1 hourలో? ఎస్, మస్ట్ హ్యావ్. బికాజ్ చాలా రోజుల తరబడి ప్లాన్ చేసుకోలేదు అంతా కూడా. అలాంటిది 1 hourతో సెట్ చేస్తున్నారు. 1 hourలో మేము బ్లౌజ్ ఇచ్చేస్తాము. ఓకే. ప్రెసెంట్ జనరేషన్లో చాలా వరకు ట్రెండ్ మారుతూనే ఉంది. అండ్ ఫంక్షన్స్ బట్టి మనం డ్రెస్ వేరింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. అలా కొంచెం స్పెషల్గా కనిపించాలని ఎవరికైనా సరే ఉంటుంది కదా. ఎనీ వెస్ట్రన్ వేర్, ఫ్రాక్స్, ఎనీ డిజైన్ వీ కెన్ డిజైన్. మా స్టాఫ్ వచ్చేసి ఎనీ వెస్ట్రన్ వేర్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ మాకు అంటే లోకల్ చూసుకుంటే మాకు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్
అండ్ ఆదిత్య కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ ఒక కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్కి వీటికి మా దగ్గర చాలా వరకు కస్టమైజేషన్ చేయించుకుంటారు, లైక్ వెస్ట్రన్ ఫ్రాక్స్ ఇదంతా. సో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారు, లేదంటే మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు చెప్పి ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తారా? యాక్చువల్లీ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మాకు ఇదే డిజైన్ ఎగ్జాక్ట్ లుక్ కావాలి అనేసి చెప్తారు. సో మేము అదే లుక్ అనేది ఇచ్చేస్తాము. వాళ్ళకి సెట్ కాదు అంటే దే కెన్ వేర్ ఎనీ డిజైన్ లైక్ హాఫ్ షోల్డర్స్, లేదంటే కొంతమంది మేము షోల్డర్స్ స్లీవ్లెస్ యూస్ చేయము, కొంచెం కంఫర్టబుల్గా డిజైన్ చేయండి అని అంటే వాళ్ళు క్లయింట్స్ దే వాట్ ఎవర్ దే వాంట్ వాళ్ళ కంఫర్ట్ అంతా, కంఫర్ట్ ఎస్ వాళ్ళు దే కెన్ వేర్ ఎనీ మోడల్ అని మేము అనుకుంటే మేము మంచిగా డిజైన్ అనేది చేసి ఇచ్చేస్తాము. కొంతమంది వచ్చేసి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, స్లీవ్లెస్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఆ క్లయింట్స్కి వచ్చేసి మేము స్లీవ్స్ ఎలా ఇవ్వాలి, కొంచెం డిజైన్గా పఫ్ స్లీవ్స్, రఫుల్ స్లీవ్స్ అలాంటివి డిజైన్ చేస్తాము. ఓకే, సో మ్యారేజెస్ కూడా మీరే ఎక్కువ డిజైన్ చేస్తూ ఉంటారు? ఎస్ మగ్గం వర్క్స్ మా దగ్గర, మగ్గం వర్క్స్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. అవి కూడా మగ్గం వర్క్స్ కూడా మనం మినిమం 1 వీక్ వరకు బయట అయితే ఇవ్వరు, అంటే టైం తీసుకుంటారు చేయడానికి. బట్ మేము వచ్చేసి 2 days 3 daysలోనే ఇచ్చేస్తాం. ఓకే, సో ఆన్ టైం అన్నమాట. ఆన్ టైం డెలివరీ. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రెసెంట్ బొటిక్ అనగానే అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. సో మీరు ఎలా చార్జ్ చేస్తారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ రాజమండ్రిలో మనకి సిటీస్లోనే కాదు, రాజమండ్రిలో ఇప్పుడు బొటిక్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. సో కంపేర్ టు అదర్ బొటిక్స్ మా బొటిక్స్లో ప్రైజెస్ అయితే చాలా తక్కువ అండి. ఎందుకంటే నేను ఇది నాకు స్టార్టింగ్, సో నేను రీజనబుల్గానే ఇవ్వాలనేసి నేను రీజనబుల్ ప్రైజెస్ అనేవి నేను పెట్టుకున్నాను. నాకు వన్స్ ఒక క్లయింట్ వచ్చారంటే ఆ క్లయింట్ మళ్ళీ తిరిగి ఇంకెక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఫిక్స్ అయిపోతారు. ఆ ప్రైజెస్ కానీ మేము ఇచ్చే అంటే మేము ఎవ్రీ మినిట్ వాళ్ళ కాల్స్కి రెస్పాండ్ అవుతాము, వాళ్ళు డిజైన్స్ వెంటనే చేంజ్ చేసుకున్న రెస్పాండ్ అవుతాము, మేము క్లియర్గా నోట్ చేసుకుంటాము, వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తాము. సో మా క్లయింట్ కూడా అలానే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు. సో వాళ్ళకి కావాల్సిన డిజైన్ అనేది ఆన్ టైం ఇచ్చేస్తాము, కంఫర్టబుల్గా ఇస్తాము. ఓకే, సో మీ దగ్గర బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయని నేను విన్నాను, సో ఒకసారి చూపిస్తారా? ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండి, మగ్గం వర్క్ అయితే చేసాము. ఇది ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాము. ఇది వచ్చేసి శారీ ఇలా స్కర్ట్ లా చేసి. సో మీరు శారీని కూడా ఇలా డిజైన్ చేస్తారా? ఓకే, సో చాలా మంది కూడా పట్టు సారీస్ అని తీసుకొని వెయిట్ చేయకుండా పిల్లల పెడతా ఉంటారు. అలా ఓల్డ్ సారీస్ ఉంటే వాళ్ళ పిల్లలకి ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సూపర్ మ్యామ్, నిజంగా చాలా బాగా వచ్చింది. ఇది మగ్గం వర్క్ వచ్చింది ఫుల్గా. సో చూసారు కదా, చాలా అందంగా ఉంది. అండ్ హ్యాండ్తో చేసినట్టున్నా కదా, హ్యాండ్ వర్క్ మొత్తం చేశారు. సో చాలా అందంగా వచ్చింది చూడండి. నార్మల్గా పాత శారీలా నాకు అనిపించట్లేదు, చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ కరెక్ట్గా డిజైన్ చేశారు మ్యామ్. అండ్ చిన్నపిల్లలు కానీ లేదంటే చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగుంది. సో వాళ్ళు సింపుల్గా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు. అండ్ చాలా కేర్ కూడా తీసుకున్నట్టున్నారు, ఏదో డిజైన్ చేయలేదు. అండ్ కంఫర్ట్ అండ్ డిజైన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూసారు కదా, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఇది వచ్చేసి కలంకారీ శారీ. క్లయింట్ వచ్చి మనకి డిజైన్ అంటే కొంతమంది క్లయింట్స్ మనకి డిజైన్ ఇస్తారు, కానీ కొంతమంది క్లయింట్స్ మీరే డిజైన్ చేయండి అని చెప్తారు. బట్ ఈ క్లయింట్ వచ్చి తను డిజైన్ నాకు ఇలానే మల్టీ కలర్ కావాలి అనేసి అడిగారు, సో చేయించి ఇచ్చింది. మిర్రర్ వర్క్ ప్యూర్, ఒరిజినల్ మిర్రర్స్ ఇవి, హ్యాండ్ వర్క్. ఇది కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు. సూపర్ మ్యామ్. నార్మల్గా అయితే సింపుల్. నార్మల్గా ఇలాంటి సారీస్ ఎప్పుడు వేర్ చేస్తూ ఉంటారు, నార్మల్ పార్టీస్ కంటారా? ఇది వచ్చేసి వాళ్ళ పాప బర్త్డే కానీ చేయించుకున్నారు. ఓకే, చాలా క్లాసిక్ గా ఉంది. ఎందుకంటే శారీతో బ్లౌజ్ చాలా ఇంపార్టెంట్, ఒకవేళ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే శారీ ఎంత నార్మల్ గా ప్లెయిన్ గా ఉన్నా కూడా అంటే మనకి ఈ డిజైన్ కూడా ఈ సేమ్ శారీ, ఈ మోడల్ శారీ మనకి కలంకారీ శారీ, మనకి ఈ డిజైన్ కూడా ఇచ్చి వర్క్ చేస్తాము.
సో అది మా పేజ్లో రీల్ ఉంది. ఎగ్జాక్ట్ ఈ లుక్ ఇచ్చేసి మనము ఏదైతే బ్లౌజ్ ఇప్పుడు శారీకి వచ్చేసి ఈ ప్రింటే ఇస్తారు బ్లౌజ్కి. ఈ ప్రింట్ ఇచ్చింది ఇది హైలైట్ చేస్తాము వర్క్ థ్రెడ్తో జరీతో హైలైట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది లుక్. అవునంట. ఎస్, ఇదంతా బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది, అంటే మనకి ఓవరాల్ బాడీకి ఫుల్ అనేది ఈ వర్క్ వస్తుంది. ఓకే, మొత్తం వర్క్ అంతా చేస్తారు. యా, ఇది వర్క్ అనేది పోనేబం కూడా. ఇది వచ్చేసి ఒక స్టూడెంట్, తను MBA చదువుతుంది, తను లెహెంగాకి తెచ్చుకుంది శారీ. ఆ శారీ అంటే లెహెంగా చేసి ఇచ్చేసాము, బట్ అందులో ఒక బ్లౌజ్ పీస్ మిగిలింది. సో వాళ్ళ రిలేటివ్ సంథింగ్ 6 months బేబీకి చేయమని అంటే ఇలా డిజైన్ చేసి ఇచ్చాం. ఓ మై గాడ్, బ్లౌజ్ వెరీ క్యూట్. 6 months బేబీ. 6 months బేబీకి ఎంత క్యూట్ గా డిజైన్ చేశారా. చాలా బాగుంది మ్యామ్. ప్రెసెంట్ చాలా అన్కంఫర్టబుల్ గా ఎంత డిజైన్ చేసినా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు, చాలా చిన్న. బట్ ఇది వేసుకుంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉండదు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ చాలా చిన్నగా బాగుంది మేడం, బుజ్జిగా చాలా క్యూట్ గా ఉంది. ఇది వచ్చేసి మా సేల్స్ అండి, ఇవి మా శారీస్, బొటిక్ శారీస్. ఇది ఉన్నదంతా బ్లౌజ్, ఆల్ ఓవర్ బ్లౌజ్. ఈ ఎల్బో హ్యాండ్స్ వర్క్ కూడా వస్తుంది మీకు చూసుకుంటే. అండ్ లైట్ శారీ అంతా ఇలా ప్రింటెడ్. ఇది ఆర్గెంజా శారీ, మొత్తం ఈ హెవీ బార్డర్ తో వస్తుందండి లుక్ అనేది. చాలా క్యూట్ గా ఉంది. ఎస్, బిఫోర్ చూపించిన శారీ అయితే ఫుల్ కర్దానా బీట్స్ తోటి మనకి వర్క్ వచ్చిన శారీ. ఇదైతే మనకి మోతీస్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చిన శారీ. ఇది కూడా ఆర్గెంజా శారీ. లైట్ వెయిట్ ఉంటుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, యూత్ కి చాలా బాగుంటుంది ఇది శారీస్ వచ్చేసి. సో వాళ్ళు నచ్చినట్టు మీరే బ్లౌజ్ కూడా డిజైన్ చేసి ఇచ్చేస్తారు. ఎస్, మా దగ్గర తీసుకుంటే ఫ్రీగా బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తాము. మంచి కాంబో పెట్టారు. కలర్ కూడా రేర్ వస్తుంది. ఎస్, ప్యాస్టల్ కలర్స్ మొత్తం అన్ని. ప్రెసెంట్ యూత్ బాగా నచ్చుతుంది. లాస్ట్ ఇయర్ అంతా కొంచెం ప్యాస్టల్ కలర్స్ యూస్ చేస్తున్నారు కదా అన్న వేలో తీసుకున్నాం ఇది. ఇది వచ్చేసి జార్జెట్ అండి, జార్జెట్ ఫ్లోరల్ శారీ. దీని మీద కూడా అవుట్ లైన్స్ వచ్చి ఫ్లవర్స్ కి మనకి వర్క్ వచ్చింది. బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది. ఎస్, ఇది చాలా బాగుంటుంది సింపుల్ నైట్ పార్టీస్ కి, లైక్ బర్త్డే పార్టీస్ కి. జార్జెట్ ప్రెసెంట్ ఎక్కువ యూస్ చేస్తున్నారు, లెహంగాస్ యూస్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా సారీస్ లో కూడా, అంటే సారీస్ లో ఇప్పుడు వరకు చూడలేదు, బట్ నేను ఓన్లీ లెహంగాస్ లో చూసాను అంతే. బట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్. అండ్ ఎక్కువగా పాడవద్దు కూడా, చాలా అంటే మనం సింపుల్ గా కొంచెం వేర్ చేసుకోవచ్చు, హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సారీస్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బాగా యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మా దగ్గర ఇవి 7 sarees ఉండేవి, ఒక 3-4 వరకు సోల్డ్ అవుతుంది. ఓకే, సో మంచి డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఈ శారీ వచ్చి ఒక క్లయింట్ మనకి తీసుకొచ్చారండి. అయితే తను డిజైన్ మమ్మల్ని చేయమని అడిగారు. శారీ నేను చూసిన తర్వాత నాకు ఈ కవ్ అనేది డిజైన్ చేస్తే బాగుంటుంది అన్న వేలో వచ్చాము. క్లయింట్ కూడా నాకు హ్యాండ్స్ కూడా కావాలని అడిగినప్పుడు హ్యాండ్కి ఇలా ఆరి వర్క్ అనేది ఇచ్చాము. సో ఇదంతా డిజైన్ చేశారు మీరు? ఎస్. ఓకే, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది డిజైనింగ్ అయితే. నేను నార్మల్గా శారీతో పాటు ఇలాంటి బ్లౌజ్ అవైలబిలిటీ ఉందేమో అనుకున్నాను. అండ్ బ్యాక్ కూడా మనకి ప్లెయిన్ ఉండకుండా బ్యాక్ కూడా ఇలా వన్ సైడ్ అనేది ఇచ్చాము. కరెక్ట్గా సరిపోయింది మ్యామ్ కాంబినేషన్. సో ఈ డిజైన్ కూడా మనకి క్లయింట్కి మేము డిజైన్ చేసి ఇచ్చింది. ఓకే, ఎస్. సో చూసారు కదండి, నిజంగా హ్యాండ్ వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ కరెక్ట్గా సెట్ అయింది శారీకి అనేది. చూసారు కదా, గోమాత ఉంది మొత్తం అంతా కూడా. శారీ మొత్తం గోమాత ఉంది కాబట్టి సేమ్ అదే డిజైన్ ఇక్కడ ప్రిఫర్ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను ఇంకా శారీతో వచ్చిందేమో ఈ డిజైన్ అనుకున్నాను, కానీ వీళ్ళే డిజైన్ చేశారంటే చూడండి ఎంత బాగుందో. సో అందుకే బొటిక్ ప్రిఫర్ చేస్తారనమాట చాలామంది క్లయింట్స్. ఓకే, సో ప్రెసెంట్ డేస్లో వెస్ట్రన్ వేర్స్ చాలామంది ఇష్టపడుతున్నారు. అండ్ మోర్ ఓవర్
ఇండివిజువల్ గా స్పెషల్ డిజైన్ ఉండాలని కోరుకుంటున్నారు కూడా. అలాంటి వెస్ట్రన్ వేర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయా? ఎస్, మేము ఎనీ వెస్ట్రన్ వేర్ డిజైన్ అనేది మేము కస్టమైజ్ చేస్తాము. మాకు యూఎస్ క్లయింట్స్ ఎక్కువ. మాకు పర్టికులర్ గా రావులపాలెం నుంచి ఒక క్లయింట్ వస్తారు, శ్రావంతి గారు. ఆమె చాలా యూనిక్ డిజైన్స్ అనేవి డిజైన్ చేయించుకుంటారు మాతో. సో హెవీ డిజైన్స్ ఒక 50-20 డిజైన్స్ ఒక్కసారిగా డిజైన్ చేయించుకుని తీసుకువెళ్తుంటారు. ఓకే, సో బయట వాళ్ళతో అస్సలు సంబంధం ఉండదు, ఓన్ డిజైన్స్ కాబట్టి ఓన్లీ స్పెసిఫిక్ గా ఒకటే ఉంటుంది పీస్ కూడా. సో అలాంటి కొన్ని చూపిస్తారా? యా, కిడ్స్ కి చూపిస్తానండి. ఫస్ట్ కిడ్స్ కి వచ్చేసి మనం ఇలా ఫ్రాక్స్ డిజైన్ చేస్తాము హెవీగా. ఓకే, వెరీ నైస్ మా. ఎస్, బర్త్డే వేర్కి అయితే ఎక్స్ట్రాడినరీగా సరిపోతుంది. ఇవి వచ్చేసి వెస్ట్రన్ ఫ్రాక్, మనకి సింపుల్ ఏదైనా పార్టీ టైప్ వేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చి క్లయింట్ ఒకరు డిజైన్ చేయించుకున్నారు. ఓకే, ఎస్, ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది, హాఫ్ బోట్ నెక్ ఇచ్చాము. ఇది ఒక పార్ట్ అంతా ఇలా వర్క్ వేరే ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ హెవీ గేర్ తోటి మనకి ఈ ఫ్రాక్ అనేది వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చేసి స్లిట్. ఓకే, వెరీ నైస్ మ్యామ్. ఎక్స్ట్రాడినరీ. అంటే ప్రెసెంట్ మాత్రం అంటే అప్పటికప్పుడు డెలివరీస్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఈ ఫ్రాక్ వచ్చేసి మనం ఇది బెనారస్ తీసుకున్నాము అండ్ కోట్. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే కిడ్స్ ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు, లైక్ వాళ్ళకి స్వెట్ పట్టడం అలాంటప్పుడు. సో అలాంటప్పుడు ఈ కోట్ అనేది తీసేసుకుని ఇలా ఫ్రాక్ కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వింటర్లో అయితే హ్యాండ్స్ కూడా ఇచ్చాము అండ్ మరి స్లీవ్లెస్ కాకుండా హ్యాండ్స్ కూడా ఇచ్చి చేయించాము. ఈ బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఆరి వర్క్ అని చేయించామండి. ఇది ఏదైతే మనకి బెనారస్లో పికాక్ అండ్ కలర్స్ వచ్చినాయో ఆ కలర్స్ తోటి మనం ఆరి వర్క్ బోత్ సైడ్స్ చేయించాము, టాజిల్స్ ఇచ్చాము. సో దే కెన్ వేర్ కోట్ అండ్ ఫ్రాక్ ఆల్సో. 2 వేస్గా యూస్ చేసుకోవచ్చు. యా, 2 వేస్లో యూస్ చేయొచ్చు. ఓకే, అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు కోట్ తీసుకుని ఫ్రాక్తో ఉండొచ్చు. ఎస్, ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి బాటమ్ వచ్చేసి మనం నెట్ యూస్ చేస్తాము, టాప్ వచ్చేసి వెల్వెట్ యూస్ చేస్తాము. ఇక్కడ ప్లెయిన్ ఉంటుందని ప్లెయిన్ అయితే అంత లుక్ సరిగా ఉండదు కదా, సో దానికోసం బీట్స్ అనేవి యాడ్ చేస్తాము. ఓకే, సో మరీ వెల్వెట్ ఫ్యాబ్రిక్. ఎస్, మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు నీట్గా ఇచ్చేసారు. వెస్ట్రన్ వేరే ఇంత పద్ధతిగానా? సూపర్. లాంగ్ ఫ్రాక్ అంటే మన ఇండియన్స్ అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ట్రెడిషన్ గా ఉంటారు కాబట్టి సో ఇండో ట్రెడిషన్ ఉంటుంది మాక్సిమం. సో వెరీ వెల్ మ్యామ్. అండ్ చాలా పొడుగ్గా ఉంది కదా? ఎస్, అంటే కొంచెం ఇలా వస్తుంది లుక్. కొంచెం హైట్ కూడా సరిపోతుంది, నాకు కూడా సరిపోతుంది. వెరీ నైస్ మ్యామ్. ఎస్, ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, అంటే లైక్ షిమ్మరీ టైప్ వస్తుంది అండ్ క్రీమ్ కలర్. ఇది వచ్చేసి మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంది. అంటే ఎవరైనా ఏదైనా డిజైన్ కావాలన్నా వెంటనే మేము ఫ్యాబ్రిక్ మా దగ్గర నుంచి తీసి యూస్ చేస్తాము. ఇది జస్ట్ క్యాజువల్గా నేను స్టిచ్ చేయించాను, ఒక అంటే అప్పర్ అండ్ లోవర్ థీమ్ తోటి. ఓకే, లేయర్స్. వెరీ నైస్ మ్యామ్. మొత్తం వైట్ వచ్చేసింది, దీని మీద ఏమైనా కావాలంటే డిజైన్ చేయొచ్చు. ఓకే, కొంచెం ఇంప్రూవైజ్ అంటే ఇది సింపుల్ లుక్ ఉంటుంది ఇలా, అంటే ఫ్యాబ్రిక్ బట్టి ఇలా. లేదంటే బాడీ కోన్ డ్రెస్ కూడా ఈ ఫ్యాబ్రిక్ తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఎస్, ఫ్యాబ్రిక్ కొంచెం కొత్తగా ఉంది. ఎస్, మొత్తం డిఫరెంట్ ఉంటుంది, మెరుస్తుంది మొత్తం అంతా. దీని మీద లైట్స్ పడితే ఇంకా దీని అందం తెలుస్తుంది అనుకుంటా. ఇది బేబీ ఫ్రాక్. మనకి ఇది నెట్ యూస్ చేసాము. బేబీ ఫ్రాక్స్ వచ్చేసి మనకి 4 layers 5 layers అనేది ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. కాటన్, సాటిన్, క్రేప్ అండ్ దెన్ నెట్. ఇలా ఒక పార్ట్ వచ్చేసి మనకి ఇలా వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము, విత్ బీడ్స్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఫెదర్స్ అండ్ ఈ నెక్ అనేది ఇలా హైలైట్ చేసాము. ఓకే, బట్ అనీజీగా ఉండదు మ్యామ్ వేసుకుని, అదే వెయిట్ అంటే కొంచెం లూజ్గానే ఇస్తాము. కిడ్స్ అంటే ఇప్పుడు 2 years 3 years బేబీస్ పర్లేదు. అంటే ఇది నెట్ వచ్చేసి మనకి స్మూత్ వస్తుంది, రఫ్ రాదు. పిల్లలకి ఇచ్చింగ్ లాంటిది కానీ ఏమీ రాదు. ఓకే, చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా స్టిచ్ చేస్తారనమాట మొత్తం అంతా. యా, వెరీ నైస్. ఫినిషింగ్ కూడా చాలా మనకి ఎక్కడ ఇదిగా ఉండదు, చాలా మంచి ఫినిషింగ్. క్యూట్ ఉంది యాక్చువల్గా. బర్త్డే పార్టీస్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే మరీ సూపర్గా హెవీగా అనిపిస్తుంది కొంచెం, అంటే
మీరు చేసిన సింపుల్ వర్క్ అయినా మొత్తం ఇదంతా వల్ల మొత్తం క్యూట్గా ఉంది. కరెక్ట్గా డిజైన్ సెట్ అయింది కదా. వెరీ నైస్. ఇలాంటి ఫ్రాక్స్ మనకి ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ వచ్చేసి ఒక హాఫ్ డే 1 డేలో స్టిచ్చింగ్ అనేది అవుతుంది. హాఫ్ డే 1 డే పడుతుంది. ఎస్, అంటే బికాస్ ఆఫ్ దిస్ రఫుల్స్ చాలా టైం పడుతుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ పడుతుంది. నార్మల్గా అయితే 3-4 డేస్ చెప్తారు అనుకున్నాను, మరి హాఫ్ డే 1 డే చెప్పలేదు. ఇచ్చేస్తాము. ఓకే. సో ఈ మధ్యన థీమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఫ్యామిలీస్ లైక్ సేమ్ కలర్, మదర్ అండ్ డాటర్ సేమ్ ఉండాలని చెప్పి. అవి మాకు ఎక్కువ. అవునా? మాకు చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అవి మదర్ అండ్ డాటర్ కాంబో అండ్ ఫాదర్ అండ్ సన్ కాంబో, లేదంటే ఫ్యామిలీ కాంబోస్, ఇలా బర్త్డేస్కి ఫస్ట్ బర్త్డేస్కి ఎక్కువ వస్తుంటాయి మాకు. ఓకే. సో ఇలాంటి టైంలో ఇది బేబీ ఫ్రాక్స్ చాలా ఎక్కువనే చేసాం. అవునా? ఇది సిస్టర్కి అండ్ బ్రదర్కి కాంబో చేసాము. వాళ్ళు లయన్ అనేది బాబుకి అడిగారు. సో లయన్ ఇది మగ్గం వర్క్ అండి, కంప్లీట్గా జర్దోజీ వర్క్తో చేసాము. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. వెరీ రాయల్ మ్యామ్, చాలా బాగుంది. ఇది ప్యూర్ రా సిల్క్ మీద చేసాము. ఓకే. సో కంఫర్ట్ కూడా ఉంటుంది. ఎస్, ప్యాంట్ వస్తుంది అండ్ దీనిపైన ఇలా షర్ట్ అనేది వస్తుంది. చాలా మంది సిమిలర్ కలర్స్ కావాలనుకుంటారు అండ్ హెవీ డిజైన్ కావాలనుకుంటారు. అబ్బాయికి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వచ్చేసి సిస్టర్కి అలా ఇచ్చాము. ఓకే. సింపుల్గా కావాలన్నారు. సో ఇప్పుడు ఎక్కువ ఫోటోషూట్స్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఫోటోషూట్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా. సో వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టి అవి యూజ్ చేయరు. నెక్స్ట్ వన్ టైం యూజ్, నెక్స్ట్ యూజ్ చేయరు. సో అలాంటప్పుడు మనం రెంటల్ డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అది మైండ్లో పెట్టుకొని మేము కొన్ని డిజైన్స్ చేసాము. అందులో ఇదొకటి. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇది మొత్తం అంతా ఇలా డిజైన్ చేసాము. అంటే హెవీ లుక్ వస్తుంది. లైక్ అంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు మంచిగా యూజ్ చేస్తారు, వాళ్ళకి ఎలా లుక్ కావాలంటే అలా. మంచి మంచి పోషెస్, డార్క్ కలర్స్ యూస్ మేము ప్రిఫర్ చేసాము. అందులో ఇది ఒకటి పింక్ కూడా. ఇది హెవీ టైల్ వస్తుంది అన్నమాట. లైక్ ఇదంతా టైల్ అండి మొత్తం. ఇది కూడా జార్జెట్ ఫ్రాక్. ఓకే. హెవీ టైల్ వస్తుంది మొత్తం. ఓ మై గాడ్. షూట్స్ కి కదా. సో ఎస్, గట్టిగా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక స్మాల్ ఫ్లవర్ అని ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రఫిల్ టైప్ ఇచ్చేస్తాను. ఓకే. సో ఇదొక టైప్ అన్నమాట. ఎస్, ఇదొక మోడల్. ఓకే. పింక్ కలర్ అయితే సూపర్ మ్యామ్, సూపర్ కాంబినేషన్. ఇది కూడా ఒక రెంటల్ డ్రెస్ ఫ్రాక్. అది జార్జెట్ కలర్ వచ్చింది, జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము అండ్ ఇది ఈ మోడల్ వస్తుందండి. లైక్ ఇలా అన్నప్పుడు బటర్ఫ్లై థీమ్, ఆ థీమ్ వస్తుంది. 2 సైడ్స్ పట్టుకొని బటర్ఫ్లై థీమ్ చేయొచ్చు. ఓకే. మంచిగా ఫోటోగ్రాఫ్ తగ్గట్టు చేశారు. సో ఇవన్నీ ఇలా వస్తుంది. ఇది డార్క్ కలర్. ఇది కూడా ఒక షోల్డర్ హ్యాండ్స్ మనం హైలైట్ చేసాము. అంటే కొంచెం ఇలా రన్ చేసినప్పుడు ఇవి వెనక్కి వెళ్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకునే మనం చేసాం అన్నమాట. ఈ వీవింగ్స్ అనేవి వెనక్కి వెళ్తూ మంచి లుక్ ఇస్తుంది. ఇది కూడా జార్జెట్ ఫ్రాక్స్. ఎక్కువ రెంటల్ ఫ్రాక్స్ కి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు. ఓకే. జార్జెట్ మాత్రమే ప్రిఫరబుల్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏమంటారు? అంటే రఫ్ యూస్ చేస్తారు కదా, షూట్ ఒక్క షార్ట్ అవ్వదు. సో దానికి ఇవే తట్టుకుంటాయి ఫ్యాబ్రిక్స్, అవి అంతా చిరిగిపోతూ ఉంటాయి. కొంచెం ఈ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది. టైల్ కూడా ఉంటుంది వెనక. మంచి డిజైన్స్. ఇవి కొంచెం డార్క్ కలర్ లో ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ ఓన్లీ మనం హైలైట్ చేసాము. మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. అంటే కొంచెం ప్లెయిన్ వచ్చేసింది. అంటే ఫొటోస్ కి ఆల్మోస్ట్ ప్లెయిన్ యూస్ చేస్తారు, వర్క్స్ ఏమి ఉండవు. ఇది అది ఈ థీమ్ లోనే ఇది ప్లెయిన్ వచ్చిందని ఇక్కడ పర్ల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, వెరీ నైస్ మ్యామ్. అండ్ ఎక్కువ హైలైట్ దీనికి హ్యాండ్స్ హైలైట్, మిగతా అంతా పక్కన పెడితే. ఇది బాటమ్ కూడా మనకి ఎక్కువ రఫుల్ వస్తుంది. లైక్ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు పిక్ మొత్తం రౌండ్ అంతా వస్తుంది కదా,
అలా సో ఇది నాకు హైలైట్ బాగా నచ్చింది మిగతా అన్నిటి మీద ప్లెయిన్ అయినా సరే చాలా బాగుంది. ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఓకే ఇది 10 meters జార్జెట్ శారీ అండి. 10 meters అంటే లాంగ్ శారీస్ వేర్ చేసే ఫొటోస్ ఉంటాయి కదా, దానికి ఇది యూస్. ఓహో 10 meters చాలా పెద్దది ఉంటుంది. ఇది అండ్ ఇంకా బ్లూ కలర్ ఉందంటే మా దగ్గర. ఓకే సో ఫోటో 10 meters వస్తాయి ఫోటోషూట్స్ కి మాత్రమే. బట్ ప్లెయిన్ వచ్చేసింది కదా, పర్లేదా? ప్లెయిన్ యూస్ చేస్తారు ఫోటోషూట్స్ కి. ఓకే సారీ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది. సో ఇప్పుడు వరకు అమ్మాయిలకి ది బెస్ట్ చూపించారు, బట్ అబ్బాయిల సంగతి ఏంటి మేడం? ఫోటోషూట్ అబ్బాయిలకు కూడా కదా? అబ్బాయిలకు కూడా అంటే ఫోటోషూట్ అని కాదు, మేము కస్టమైజ్ చేస్తాము. ఫోటోషూట్ కి అంత స్టాక్ అయితే మా దగ్గర లేదు. అబ్బాయిలకు కూడా మేము జోధ్పూరి ఇలాంటివన్నీ సూట్స్, బ్లేజర్స్ ఇవన్నీ కస్టమైజ్ చేస్తాము. సో అన్ని రకాల అన్ని అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఓన్లీ సేమ్ ఇదే థీమ్ ఇదే అని ఏం లేదు, అన్ని ఎనీథింగ్. అంటే మేము ఎంతవరకు ఇవ్వాలో 99% మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. డిజైన్ మాకు ఇది రాదు అనేది ఏముండదు. మా మాస్టర్స్ చాలా బాగా చేస్తారు, ఆల్మోస్ట్ ట్రై చేస్తారు. ఓకే సో మాక్సిమం అన్ని ఈవెంట్స్ కి మీరు కొంచెం ప్రిఫర్ చేస్తుంటారు, ఇదైతే బాగుంటుంది మీకు అని చెప్తూ. అంటే మ్యారేజ్ కి కొంతమంది సింపుల్ ఆరి వర్క్, ఈ మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అడుగుతూ ఉంటారు. బట్ మాకు శారీని బట్టి మేడం కొంచెం పర్లేదండి ఒక మగ్గం వర్క్ చేసిస్తాము, హ్యాండ్ వర్క్ మంచిగా ఉంటుంది, లుక్ బాగుంటుందని సజెస్ట్ చేస్తాము. కొంతమంది క్లయింట్స్ బాగా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని నమ్మి ఇస్తూ ఉంటారు వర్క్. అండ్ హ్యూజ్గానే వస్తూ ఉంటాయండి మ్యారేజెస్కి అయితే. ఒక క్లయింట్ నుంచి మాకు 15 sarees 16 sarees అలానే వస్తుంటాయి. సో మీ సర్వీసెస్ ఓన్లీ రాజమండ్రికి పరిమితమా, లేదంటే ఏదైనా ఆన్లైన్ హెల్ప్ చేస్తున్నారా? అంటే ఎవరైనా ఆన్లైన్ ఇంకా అనుకోలేదండి, ప్రెసెంట్ ఆఫ్లైన్లోనే ఉంది. వీలైతే ఆన్లైన్ కూడా నేను చేసి పంపిస్తాను. ఓకే తప్పకుండా. ఇప్పుడు వరకు చాలా విషయాలు తెలుసుకున్నా అండ్ ది బెస్ట్ డిజైన్స్ చూసామా. వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ మీ బొటిక్ అడ్రస్ చెప్తారా ఒకసారి? రాజమండ్రి దానవైపేట ఆపోజిట్ ఫాస్ట్ ట్రాక్ స్టోర్ కనిష్ స్టూడియోస్. నా పేరు భారతి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9346605559. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు వరకు చాలా చూసాం కదా, ది బెస్ట్ దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చిన డిజైన్ ఇక్కడ చేసుకోవచ్చు అండ్ ది బెస్ట్ దొరుకుతుంది. మీకు ఎలా అయితే అనుకున్నారో సేమ్ అదే డిజైన్ తీసుకొచ్చిస్తారంట. అండ్ మేడం ప్రామిస్ చేశారు సేమ్ అదే డిజైన్ ఇస్తానని. ఎగ్జాక్ట్ లుక్ ఇస్తాం. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధు. మా దగ్గర ఆర్గెంజా శారీస్ అండ్ జార్జెట్ శారీస్, ప్యూర్ జార్జెట్ అండ్ పట్టు శారీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మేము కావాలంటే మీకు కొరియర్ కూడా చేస్తాము. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు ప్రింటెడ్ అండ్ శారీస్ అనండి. మోడల్స్ కూడా హెవీ మోడల్స్, డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి. కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి. మీరు మా పేజ్ని కూడా ఫాలో చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కస్టమైజేషన్ కూడా మీరు ఎక్కడి నుంచి అడిగినా సరే మేము కస్టమైజేషన్ కూడా చేసి మేము డెలివరీ అయితే ఇస్తాము. మా ఇన్స్టా ఐడి వచ్చేసి కనీష్ స్టూడియో ది బొటిక్. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.